ఈరోజు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం, ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవికి వరాలు ఇవ్వడం, ధృతరాష్ట్రుడు పాండవులని హస్తినాపురం మరలా రప్పించి జూదం ఆడటం, ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాము. ధర్మరాజు జూదంలో సోదరులతో సహా ద్రౌపదీదేవిని కూడా పందెంలో పెట్టి ఓడిపోతాడు. పాండవులంతా మాకు దాసీలు ఇప్పుడు అని దుర్యోధనుడు అంటాడు. అప్పుడు సభలోని వారంతా చాలా బాధగా ఉంటారు. అప్పుడు విదురుడు కూడా తల మొత్తుకుంటూ ఇలా అంటాడు, దుర్యోధన, కాలపాసాన్ని నీ చేతులతో నీ మెడకు చుట్టుకుంటున్నావు. ఘోర భయంకరమైన విషాన్ని కక్కే పాము పడగవిప్పి నీ తల మీద ఆడుతున్నది. దాన్ని రెచ్చగొట్టకు. ఈ ధర్మరాజు ముందు తనను తాను ఓడిపోయాడు. ఓడిపోయిన వారికి మరొకరిని పందెంలో పెట్టి ఆడే అధికారము లేదు. ఇప్పటికైనా నీవు ఈ చెడు పనిని ఆపువేయి. తలలో గుచ్చుకున్న మేకును తీసుకుందామని ఒక మేక తలను రాతి బండకేసి కొట్టుకుందంట. అలా ఉంది ఇప్పుడు నీ ప్రవర్తన అని విదురుడు మాట్లాడుతూ ఉండగానే ప్రాతికామిని పిలిచి ద్రౌపదిని తీసుకురమ్మని చెప్తాడు దుర్యోధనుడు. ప్రభు ఆజ్ఞకు శిరసావహించి ప్రాతికామి వెళ్ళి తను వచ్చిన పని చెప్తాడు ద్రౌపదీదేవికి. అప్పుడు ద్రౌపదీదేవి చాలా ఆందోళన చెందుతుంది. ప్రాతికామి, జూదంలో పణంగా పెట్టడానికి మరేమీ లేకనేనా కట్టుకున్న భార్యను పణంగా పెట్టాడు? అంత మత్తులో ఉన్నాడా జూదంలో ఆయన అని ద్రౌపదీదేవి ప్రాతికామిని అడుగుతుంది. అప్పుడు ప్రాతికామి ఇలా అంటాడు, అన్నీ ఓడిపోయిన తర్వాతే ఆయన మిమ్మల్ని పెట్టి పందెంలో ఓడారు. కాబట్టి ఇప్పుడు మీరు కౌరవులకు దాసీగా రావాలి అని మా దుర్యోధనులు చెప్పారు అని అంటాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఇలా అంటుంది, అయితే ధర్మరాజు నన్ను ముందుగా పందెంలో ఓడిపోయారా, లేక ఆయనే ముందు ఓడి నన్ను పణంగా పెట్టారో కనుక్కొనిరా. నేనిప్పుడు ఏకవస్త్రను. ఇప్పుడు కూడా సభాభవనానికి రాలేను, రాకూడదు అని ద్రౌపదీదేవి అంటుంది. అదే మాటలను ప్రాతికామి వచ్చి సభలో చెప్తాడు. అయితే ఆ విషయం ఇక్కడే తేలుస్తాను, రమ్మను అని నవ్వుతూ అంటాడు దుర్యోధనుడు. మరలా ప్రాతికామిని పంపించి ద్రౌపదీదేవిని తీసుకురమ్మని చెప్తాడు దుర్యోధనుడు. మళ్ళీ వచ్చిన ప్రాతికామిని చూసి ద్రౌపదీదేవి అతను చెప్పిన మాటలు విని సభాభవనానికి బయలుదేరుతుంది. అలా వస్తూ మధ్యలో గాంధారి దగ్గరకు వెళుతుంది భయంతో. అంతఃపుర స్త్రీలు ఉన్న దగ్గరకు వేగంగా వస్తున్న ద్రౌపదీదేవిని చూసి నవ్వుతాడు దుర్యోధనుడు. తమ్ముడు, ఈ ప్రాతికామి పాండవులకు భయపడుతున్నాడు. ఇప్పుడు వారు మన సేవకులు కాబట్టి నువ్వే వెళ్ళి ద్రౌపదీదేవిని లాక్కొనిరా అని అంటాడు దుర్యోధనుడు. అప్పుడు పరమ సంతోషంగా దుశ్శాసనుడు 4 అంగల్లో ద్రౌపదీదేవిని సమీపించి ఆమె జుట్టును పట్టుకొని ఏడుస్తున్నా వినకుండా సభాభవనానికి తీసుకొని వస్తాడు. వచ్చే దారిలో ఇలా అంటుంది ద్రౌపదీదేవి, దుశ్శాసన, నేను రజస్వలను. ఈ స్థితిలో సభాభవనానికి రాకూడదు, నన్ను విడిచిపెట్టు అని అంటుంది దీనంగా. నువ్వు ఏకవస్త్రవైనా రజస్వలవైనా దిగంబరంగా ఉన్నా ఏం ప్రమాదం లేదు. ఇప్పుడు నువ్వు మా దాసీవి అంటూ దుశ్శాసనుడు ఆమెను ఈడ్చుకుంటూ వస్తాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఇలా అంటుంది, ఇక్కడున్న వారిలో ఒక్కరూ నన్ను కాపాడేవారే లేరా? ఈ భర్తవంశం ధర్మాన్ని వదిలివేసిందా? ఆడదానికి అత్యాచారం జరుగుతుంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రులు అందరూ కూడా ఏమీ చేయలేని చేతకాని వారా? పరమేశ్వర, లోకరక్షక, జగన్నాథ, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థించుతుంది. తర్వాత మరలా ఇలా అంటుంది, ఓ మహామహులారా, ఇప్పుడు చెప్పండి, ఈ జూదంలో నేను ధర్మబద్ధంగానే పణంగా పెట్టబడ్డానా, లేక అధర్మంగా జరిగిందా ఈ పందెం అని ద్రౌపదీదేవి అడుగుతుంది. పరుల ధనాన్ని పణంగా పెట్టి ఆడే అధికారం జూదరికి లేదు. అయితే భార్య ఎప్పుడూ భర్త ఆధీనంలో ఉండేదే. ఈ 2 విరుద్ధ విషయాలను సమన్వయం చేసే సూక్ష్మధర్మం మాకు తెలియటం లేదని అంటాడు భీష్ముడు. భీష్ముడు అలా అనగానే అప్పుడు ద్రౌపదీదేవి ఇలా అంటుంది, ఈ సభలో కురువంశ ప్రముఖులు వారి కొడుకులతో కోడళ్లతో ఉన్నారు.
ఇంతమందిలో ఎవరికి ధర్మాన్ని చెప్పే శక్తి లేదా? అది లేనట్లయితే వారిని జ్ఞానులని వృద్ధులని అనగలమా? మోసంతో జూదం ఆడే కదా ఇక్కడ ఈ స్థితిని కల్పించినది అని ద్రౌపదీదేవి రోదిస్తూ అంటుంది. అప్పుడు దుశ్శాసనుడు ఆమె పైట చెంగును పట్టి లాగుతూ ఉంటే భీముడికి బాగా కోపం వస్తుంది. ఎర్రబడిన కన్నులతో మండే అగ్నికణంలా పొంగిన నరాలతో కణకణమండే దేహంతో భీముడు ఇలా అంటాడు, ధర్మనందన, ఎంతటి జూదరి అయినా తాను చేరదీసిన కులటను కూడా పందెంలో పెట్టడు. అటువంటప్పుడు రాజసూయ యాగంలో పవిత్రమైన ఈ మహాపతివ్రతను కుల స్త్రీని జూదంలో పణంగా పెట్టావు. మా సర్వ సంపదలను మమ్మల్ని ఓడినా నాకు ఎలాంటి బాధ ఉండదు. కానీ హద్దు తప్పి కులస్త్రీని పందెంలో పెట్టి ఓడి నీచమైన పని చేశావు. ఇంతవరకు నిన్ను సహించాను, కానీ నీ సహనం మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నది. ఇప్పుడు ఇక నిన్ను వదిలిపెట్టను అని తమ్ముడు వైపు తిరిగి ఇలా అంటాడు, సహదేవా, వెళ్ళి నిప్పును తీసుకొనిరా. ఇంతటి దుస్థితి కలిగినా ఏమీ చెయ్యలేని నా 2 చేతులు ఈయన కోసం కాల్చుకుంటాను అని ఉరుముతాడు భీముడు. అప్పుడు కొంత శాంతింపజేయటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ శాంతి కలగలేదు భీముడికి. ప్రళయ ఝంఝంలో ఊగిసలాడే పర్వతంలా చలించిపోతున్నది అతని దేహం తీవ్రమైన కోపంతో. అప్పుడు దుర్యోధనుడు అతని సోదరులో ఒకడైన వికర్ణుడు లేచి, ఓ సభాపదులారా, ఇందరు మహామహులు, ధర్మవేత్తలు, లోకజ్ఞులు ఉన్న చోట నిష్పక్షపాతంగా ధర్మమును చెప్పి ద్రౌపది సందేహాన్ని తీర్చండి అని సభనంతా కలయజూస్తాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే తప్ప ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ప్రభువు అయినటువంటి వాడికి వేట, త్రాగుడు, జూదము, కామ భోగాసక్తి ఇలాంటి చెడు వ్యసనాలు ఉండకూడదు. వీటిలో దేనికి అలవాటు పడినా వారిలో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అంతకు మించి ఈ ధర్మరాజు తన సోదరుని భార్య అయిన ఈ ద్రౌపదిని పణంగా పెట్టి ఓడాడు. పైగా తాను జూదంలో ఓడిపోయిన తర్వాత మరొకరిని పందెంలో పణంగా పెట్టే అర్హత ఉండదు ఈయనకి. అందువలన ద్రౌపది ధర్మం తప్పినట్లు కాదు అని వికర్ణుడు అనటంతో సభంతా కలవరపడుతుంది. అప్పుడు కర్ణుడు లేచి భక్కున నవ్వి, వికర్ణ, నీ ప్రస్తావన చాలా విచిత్రంగా ఉన్నది. అరణ్యలో పుట్టిన అగ్ని అరణ్యనే నాశనం చేయటం, శరీరంలో పెరిగే వ్యాధి శరీరాన్నే సర్వనాశనం చేయటం, పశువు తాను తినే గడ్డినే తన కాళ్లతో తొక్కుకోవటం మనకు తెలుసు. కానీ పుట్టిన వంశాన్నే నాశనం చేసేవాడు ఇంతవరకు కనిపించలేదు. భీష్మ, ద్రోణ, కృపాచార్య పెద్దలు ఉన్న ఈ సభలో గాంధారి, ధృతరాష్ట్రుడు ఉన్న చోట నువ్వు ధర్మ నిర్ణయానికి దిగటం ఎంత దుస్సాహసం! నీ చేతి గుడ్డలతో నీ కాళ్లనే నరుక్కోకు. ధర్మరాజు ఆమెను పందెంలో పణంగా పెడుతున్నప్పుడు మిగిలిన సోదరులు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు ఎందుకు? ఆమె పతివ్రత అని అంటున్నారు, కానీ ఆమె 5గురికి భార్య. అటువంటి దాన్ని బంధకి అంటారు. బంధకిని ఏ దశలో అయినా సభలోనికి తీసుకురావచ్చు. ఇక నువ్వు కూర్చో వికర్ణ అని అంటాడు. ఆ తర్వాత, దుశ్శాసన, నువ్వు ఈ పాండవులతో పాటు ద్రౌపదీదేవి ధరించిన వస్త్రాలు విప్పేయి అని అంటాడు కర్ణుడు. ఆ మాట వింటూనే పాండవులు తమ ఉత్తరీయాలు తీసి కింద పెడతారు. దుశ్శాసనుడు ద్రౌపదీదేవి చెంగు పట్టుకొని లాగటం మొదలు పెడతాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఏడుస్తూ సర్వలోకేశ్వరుడిని ప్రార్థించుతుంది. దుశ్శాసనుడు మాత్రం నవ్వుతూ ఆమె చీరను విప్పుతూ ఉంటాడు. ఏ దేవుడిని ఆమె ప్రార్థించిందో ఆ దేవుడి శక్తి వలన ఆమె శరీరం మీద చీర అలా లాగుతూ ఉంటే అలా చీర వస్తూనే ఉంటుంది. దుశ్శాసనుడు చీరను లాగుతూనే ఉంటాడు. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. చీర గుట్టలా పడిపోతూ ఉంటుంది. అప్పుడు భీముడు లేచి పళ్ళు పటపటమని కొరుకుతూ ఇలా అంటాడు, కురుగురు వృద్ధ బాంధవులు కూర్చుని ఉన్న ఈ రాజసభా భవనంలో మదంతో ఈ అఘాయిత్యానికి తలపడ్డ ఈ దుష్టుడి రొమ్మును చీల్చి రక్తపానం చేసే సంగ్రామం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని భీముడు అంటాడు. చీర లాగుతున్న దుశ్శాసనుడు చేతులు అలసిపోతూ ఉంటాయి. ముఖం చెమటతో నిండి ఉంటుంది. భుజాలు వాలిపోతూ ఉంటాయి.
అప్పుడు విదురుడు లేచి ఇలా అంటాడు, సదస్సులారా, ఈ పాంచాల రాజపుత్రిక ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన భారం మీ అందరి మీద ఉన్నది. మహాసభకు వచ్చి తమ దుస్థితికి తెలియబుచ్చే సందేహానికి సత్యబద్ధమైన సమాధానం ఇవ్వకపోతే ఆ పాపం మనల్ని కట్టి కుదుపుతుంది. ఆ సమాధానం ధర్మ విరుద్ధంగా ఇస్తే ఆ ఫలితమంతా వారే అనుభవిస్తారు అని హెచ్చరించుతాడు విదురుడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. అప్పుడు కర్ణుడు, దుశ్శాసన, ఈ దాసీని మీ ఇంటికి తీసుకొని పో అని అంటాడు కర్ణుడు. దుశ్శాసనుడు దీర్ఘంగా ఊపిరి వదిలి లేచి ద్రౌపదీదేవి వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంటుంది, ఇక్కడ ఉన్న వారందరికీ అభివాదాలు అర్పిస్తున్నాను. స్వయంవరం వేళ తప్ప మరలా నేను ఎవరిని చూడలేదు, ఎవరికి కనిపించలేదు. రాజభవనంలో ఉన్న నన్ను కన్నెత్తి చూసే సాహసం ఎవరికీ లేదు. ఈనాడు ఈ జూదం పేరుతో ఇంత అవమానం జరిపారు. కుల స్త్రీని ఏక వస్త్రను సభా మధ్యకు ఈడ్చుకురావటం మీ వంశ సాంప్రదాయానికే మాయన మచ్చ. ధర్మవంతులైన పాండవుల భార్యను దాసీ స్థానంలో ఉంచే దుస్సాహసం మీకే చెల్లింది. ఇంతకీ నేను ధర్మాన్ని గెలిచిన దాన్నా లేక అధర్మాన్ని గెలిచిన దాన్నా అని రెట్టించి అడుగుతుంది. అప్పుడు భీష్ముడు, అమ్మాయి, ధర్మం బహు సూక్ష్మమైనది. ఈ ధర్మ నిర్ణయంలో మహామహులే తల క్రిందులవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఒక విచిత్రం కనిపిస్తూ ఉంటుంది. బలవంతుడు ఏది చేస్తే అదే న్యాయమని ప్రచారం చేయటం, బలహీనుడు చేసే ధర్మ ప్రచారాన్ని త్రోసిపుచ్చటం కూడా ఆ విచిత్రాల్లో ఒకటి. ఆ బలం ధర్మబలాన్ని ఎడమ చేత గెంటగలదు. కనుకునే ద్రోణాచార్య, కృపాచార్య లాంటి ధర్మవేత్తలందరూ రెండు చేతులతో తలాలు పట్టుకొని కూర్చున్నారు. ఇక ఈ సమయంలో నిర్ణయం చేయగలిగేవాడు ధర్మరాజు ఒక్కడే అని భీష్ముడు మౌనంగా ఉంటాడు. అప్పుడు ద్రౌపదీదేవి దుఃఖంతో భారమైన హృదయంతో తలదించుకుంటుంది. సభ అంతా మౌనంగా ఉంటుంది. అది గమనించిన దుర్యోధనుడు, ద్రౌపది, నీ ప్రశ్నకు భీమార్జనులు, నకుల సహదేవులు జవాబు ఇస్తారేమో అడుగు. లేకపోతే ఈ ధర్మవంతుడైన ధర్మరాజు చెప్పినా మంచిదే. నిన్ను, నీ భర్తలను చూస్తుంటే సభలోని వారందరికీ బాధగా ఉన్నది అని అంటాడు దుర్యోధనుడు. సభలోని కొందరు దుర్యోధనుడిని అభినందిస్తూ మరికొందరు మాత్రం నిందిస్తూ వారిలో వారే గుసగుసలు సాగిస్తూ ఉంటారు. కొంతసేపటికి మళ్ళీ నిశ్శబ్దంగా ఉంటుంది సభ అంతా. అప్పుడు భీముడు లేచి, ఈ ధర్మరాజు నన్ను ఒక్కణ్ణి అయినా జూదంలో పెట్టి ఓడిపోక ఉంటే బాగుండేది. అప్పుడు ఈ ద్రౌపదీదేవి వైపు కన్నెత్తి చూడగల ప్రాణి ఉండేది కాదు. ఆ స్వేచ్ఛే నాకు ఉంటే ఈ పాటికి మీరంతా యమలోకంలోకే వెళ్ళి ఉండేవారు. ఇప్పుడు మేము ధర్మసూత్ర బంధంలో ఉండిపోయాము అని బుసకొట్టే పాములాగా నిలబడ్డాడు భీముడు. అప్పుడు భీష్మద్రోణులు భీమసేనుడి కోపాన్ని తగ్గించుతారు. ఓర్పుగా ఉండమని చెప్తారు. సభ అంతా బాధగా, భారంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు కర్ణుడు లేచి ఇలా అంటాడు, ఓ పాంచాలి, సేవకుడు, కుమారుడు, పరుల ఆధీనంలో ఉన్న ఆడది కూడా ఎప్పుడూ స్వేచ్ఛ లేని వారే. సర్వసంపదలు అన్నీ కోల్పోయిన సేవా వృత్తిలో ఉన్న వాడి భార్య, వస్తువులు అన్నీ వాడు సేవించే యజమానికే అవుతాయి. ఇప్పుడు నీవు దుర్యోధనుడి దాసీవి, ఆయన ఏ పని చెప్పితే అది చెయ్యాలి అని నవ్వుతూ అంటాడు కర్ణుడు. అప్పుడు భీముడి గుండెల్లో పుట్టిన మంటలు, సెగలు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వెలువడుతూ ఉంటాయి. కన్నులు ఎర్రబడుతూ ఉండగా ధర్మరాజు వైపు చూస్తాడు భీముడు. అప్పుడు ధర్మరాజు శాంతంగా ఉండమని కనులతోనే చెప్తాడు. శాంతంగా ఉండకపోతే ఎవరి మీద చూపించను నా కోపాన్ని? అయినా కర్ణుడు ఇప్పుడు దాసధర్మం చెప్పాడు. ఇంతకు మీరాడిన జూదం వల్లనే కదా ఇంత పరాభవాన్ని తెచ్చిపెట్టింది అని తలను దించుకుంటాడు భీముడు. అప్పుడు దుర్యోధనుడు వికటంగా నవ్వి భీముడి వైపు కోరగా చూసి, ధర్మనందన, మీరు చెప్పండి ద్రౌపది ప్రశ్నకు సమాధానం అని అంటూనే ఏనుగు తొండాల వంటి తన తొడలు చూపుతూ ద్రౌపదీదేవికి సైగ చేస్తాడు. అది భీముడి కంటపడుతుంది. ఒక్కసారిగా సింహగర్జన చేసి, దుష్టుడైన దుర్యోధన,
రానున్న యుద్ధంలో ఇప్పుడు నీవు చూపించిన తొడలు విరగగొట్టి రణరంగంలో రక్తధారలు చిందించకపోతే నేను పితృదేవతల గతి తప్పిన వాడనే అవుతాను అని పళ్ళు పటపటమని కొరుకుతాడు భీముడు. అప్పుడు విదురుడు, నాయనా, ఇక ఈ దురాగతమును ఆపండి. ఇది కురువంశానికే చాలా చెడ్డ పేరు తెస్తుంది. ధర్మరాజు తాను మొదట ఓడిపోకముందు ద్రౌపదీదేవిని పందెంలో కాసి ఉంటే అది ధర్మంగా ఉండేది, కానీ అలా జరగలేదు అని చెప్తూ ఉంటే దుర్యోధనుడు చీత్కారం చేస్తాడు. పరిస్థితి చేయి దాటిపోతున్నదని విదురుడు గాంధారి ప్రక్కనే ఉండగా ధృతరాష్ట్రుడికి విషయమంతా చెప్తాడు. అప్పుడు అది విన్న ధృతరాష్ట్రుడు, ఓరి మూర్ఖుడా దుర్యోధన, కురుగురు వృద్ధుల ఉన్న సభలోనికి ఈ వంశపు పెద్ద కోడలను రప్పించి అత్యాచారాలు సాగిస్తావా? నీకంటే నీచుడు లేడురా అని ద్రౌపదీదేవిని దగ్గరకు పిలిచి, అమ్మాయి, వాళ్ల మూర్ఖత్వాన్ని గురించి ఆలోచించకు. నీ వంటి ఉత్తమ గుణవతికి ఎలాంటి మేలు చేసినా అది మా అదృష్టమే. నువ్వు ఏం కోరినా ఇస్తాను, కోరుకోమని అంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ద్రౌపదీదేవి, మహారాజా, మీరు వరం ఇవ్వాలి అని అనుకుంటే ముందు ధర్మరాజుని బంధ విముక్తుడిని చేయండి, లేకపోతే నా బిడ్డలు శాశ్వతంగా దాసీపుత్రులవుతారు అని అంటుంది. అందుకు ధృతరాష్ట్రుడు ఒప్పుకొని మరొక వరం కోరుకోమని అంటాడు. అయితే నా భర్తల యొక్క ధనుర్బాణాలు రథాలు వారికి ఇప్పించండి అని అడుగుతుంది ద్రౌపదీదేవి. అందుకు కూడా ధృతరాష్ట్రుడు ఒప్పుకొని ఇంకొక వరం కోరుకోమని అంటాడు. అప్పుడు ద్రౌపదీదేవి, మహారాజా, నేను ధర్మాన్ని తప్పి నడవలేను. క్షత్రియ కాంతకు 2 వరాలు కోరే అర్హతనే ధర్మశాస్త్రం అనుగ్రహించింది అని అంటుంది ద్రౌపదీదేవి. ధృతరాష్ట్రుడు ఆమె కోరిన 2 వరాలు ఇచ్చి ఆమె యొక్క ధర్మ నడవడికను అభినందిస్తూ ఉంటాడు. అప్పుడు భీముడు కోపంతో ధర్మరాజు వద్దకు వెళ్ళి, ఇప్పుడు మనకు దాసభావం పోయింది కనుక నువ్వు అనుగ్రహిస్తే ఇప్పుడే ఈ దుష్టులను హతమారుస్తాను అని అంటాడు భీముడు. అప్పుడు ధర్మరాజు భీముడిని వెన్ను నిమిరి, తమ్ముడు శాంతించు, ఇప్పుడు మనం ఏమీ చెయ్యకూడదు అని అంటాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, నాయనా, మీ రాజ్యము మీ సిరి సంపదలు మీరే తీసుకొని ఇంతవరకు జరిగిన అన్ని విషయాలు మరిచిపోయి సుఖంగా వెళ్ళిరండి. నీవు చాలా మంచివాడివి. ఈ దుష్టుల చెడు పనులను మర్చిపోతావని నాకు తెలుసు. నన్ను, నీ పెద్ద తల్లిని గుర్తుంచుకొని వాళ్ళందర్నీ క్షమించగలవు. బంధుమిత్రులు అందరూ ఈ 4 రోజులు సంతోషంగా గడుపుతారనే ఈ వినోదానికి ఒప్పుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇక ఇప్పుడు మీరంతా ఇంద్రప్రస్థం వెళ్ళి ధర్మంగా ప్రజాపాలన చేయండి అని అంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు పాండవులు ద్రౌపదీదేవితో కలిసి రథం మీద బయలుదేరుతారు. పాండవులు ఇంద్రప్రస్థం వైపు బయలుదేరగానే దుశ్శాసనుడు కోపంతో, మనం కష్టపడి సంపాదించుకున్న సర్వస్వాన్ని ఈ మహారాజు పాడు చేశాడు. అందుకని మళ్ళీ మరొక ఆలోచన చేసి పాండవులను పరాజితులను చేయాలి అని అంటాడు దుశ్శాసనుడు. అప్పుడు కర్ణుడు, శకుని, దుర్యోధనులంతా ఆలోచనలు చేస్తారు. తర్వాత దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, మహారాజా, కాలకూట విషం చిమ్మే భుజంగాల వంటి పాండవులను మీరు మా పీకల మీద విడిచారు. అందులోనూ ఆ అర్జునుడు వంటి మహాయోధుడు జీవించి ఉండగా నాకు మనశ్శాంతే ఉండదు. శత్రువును ఉదాసీనంగా విడిచి నిశ్చింతగా ఉండే వాడికంటే మూర్ఖుడు లేడని బృహస్పతి వంటి నీతిశాస్త్రవిదుడు చెప్పాడు. అందువలన మీరు పాండవులను మళ్ళీ పిలిపించండి. మళ్ళీ మరొకసారి వారితో జూదం ఆడుతాము. ఈసారి జూదంలో ఓడిన వాళ్ళు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతంలో ఉండాలి. ఆ విధంగా వారిని ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే రాజులంతా మన పక్షంలోనే ఉంటారు. అప్పుడు వీళ్ళు దండెత్తి వచ్చినా మనకు భయం లేదు అని దుర్యోధనుడు అనగానే ధృతరాష్ట్రుడు చాలాసేపు అంగీకారం తెలుపడు. కానీ చివరకు అంగీకరించి పాండవులకు కబురు పెడతాడు హస్తినాపురం రమ్మని. అప్పుడు ధర్మరాజు చేసేది లేక మళ్ళీ ద్రౌపదీదేవి సోదరులతో కలిసి హస్తినాపురం వస్తారు.
అందరూ కూడా ఎన్నో విధాల జూదం జరగకుండా చూడమని ధృతరాష్ట్రుడికి చెప్పగలిగినదంతా చెప్తారు. అప్పుడు గాంధారి ఇలా అంటుంది, ప్రభు, వీడు పుడుతున్నప్పుడే నక్కలు అరిచాయి. అది చాలా అనర్థంగా భావించి వీడిని విడిచిపెట్టమన్నారు. కానీ మీరు ప్రేమతో ఇంతవరకు తీసుకువచ్చారు. నిన్నగాక మొన్న జరిగిన అల్లరి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆ దుష్టుడి ఆలోచనకు ఒప్పుకుంటున్నారు. అయినా అన్నదమ్ముల పిల్లల మధ్య ద్వేషాలు ఎందుకు రగిల్చడం? శాంతంగా ఆలోచించి నీతిని, ధర్మాన్ని పరిశీలించే ఏ పనైనా చేయండి. ప్రమాదాలకు లోను కాకుండా మీ పనులను జరపండి. ఈ జూదాన్ని ఆపండి అని అంటుంది గాంధారి. అయితే ధృతరాష్ట్రుడు వినలేదు. పాండవులు రాగానే కుశల ప్రశ్నలు, సంభాషణలు అయిన తరువాత మరలా జూదం గురించి ప్రస్తావన వస్తుంది. బంగారు లేడి ఉంటుందో ఉండదో తెలియకనే రాముడు దాని వెంట పడ్డాడా? విధి విపరీతం అయినప్పుడు ఇటువంటివి తప్పవు అనుకుంటూ జూదానికి సిద్ధపడతాడు. ధర్మనందన, ఈసారి ఎవరి సిరి సంపదలు పందెంలో పెట్టి ఆడనవసరం లేదు. ఓడిపోయిన వారు మాత్రం 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసంను సాగించాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో దొరికిపోతే మళ్ళీ 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి అని అంటాడు. అందుకు అంగీకరించుతాడు ధర్మరాజు. శాస్త్ర మర్యాద ప్రకారం జూదానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం రాజధర్మం కాదు కనుక సిద్ధపడుతున్నాను అని అంటాడు ధర్మరాజు. శకుని పాచికలు విసురుతాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు గట్టిగా నవ్వుతారు. ఈసారి కూడా ధర్మరాజు ఓటమి చెందుతాడు. అయితే అప్పటికే అక్కడ వనవాసానికి అవసరమైనటువంటి మృగచర్మాలు సిద్ధంగా ఉంటాయి. వాటిని ధర్మరాజు ధరించుతాడు. సోదరులందరూ అనుసరించుతారు. సభలోని వారంతా దీనంగా ఉండి కంటతడి పెడతారు. చీనాంబరాలతో, రాజలాంఛనాలతో రథాల మీద ఉండవలసిన పాండురాజు పుత్రులకు ఈ స్థితి కలిగిందంటే కాలం ఎంత బలీయమైనది అని అనిపించింది వారికి. పాండవులు ధృతరాష్ట్రుడికి అభివాదం చేసి కుంతీదేవికి నమస్కరించుతారు. ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటుంది. పాండురాజు, మాద్రి అదృష్టవంతులు కనుకనే వారు ఈ దుస్థితిని చూడనవసరం లేకుండా వెళ్ళిపోయారు. నా కర్మ ఇలా దాపురించింది. నాయనా సహదేవా, నీవు కూడా ఈ బాధలు అనుభవించవలసినదేనా అని అంటూ ఉండగా ద్రౌపదీదేవి వచ్చి అత్తగారి పాదాలకు నమస్కరించుతుంది. అప్పుడు కుంతీదేవి ఇలా అంటుంది, అమ్మా, నీకు ఎంతటి కష్టాలు వచ్చాయి. ఎటువంటి ఇంట పుట్టావు, ఎటువంటి గడపకు వచ్చావు, అయినా నీకు ఈ స్థితి కలగడం అంటూ ద్రౌపదీదేవిని హత్తుకుంటుంది కుంతీదేవి. తరువాత పాండవులు బయలుదేరుతారు. వారితో పాటు కుంతీదేవి, ద్రౌపదీదేవి అడుగులు వేస్తూ ఉంటే విదురుడు వచ్చి ఇలా అంటాడు, ఈ వార్ధక్యంలో పాండురాజు పత్నికి వనవాస కష్టాలు అవసరం లేదు. ఆవిడ ఇక్కడే ఉంటుంది అని అంటాడు విదురుడు. అలా అన్న విదురుడి మాటలకు అందరూ సంతోషిస్తారు. పాండవులు అలా హస్తినాపురం వీధుల్లో వెళుతూ ఉంటే ప్రజలంతా విచారంగా ఉండి దుర్యోధనాదులను నిందిస్తూ ఉంటారు. కొంత దూరం వరకు సాగనంపి కన్నీళ్లతో తిరిగి వస్తుంది కుంతీదేవి. విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ధర్మరాజు తన ఉత్తరీయంతో ముఖం కప్పుకుని వెళుతున్నాడు. భీముడు తన దృఢమైన దీర్ఘ భుజాలను పొంగించి వాటినే చూస్తూ నడిచి వెళుతున్నాడు. అర్జునుడు గుప్పెళ్లతో ఇసుక చల్లుతూ నడుస్తూ ఉన్నాడు. నకులుడు శరీరం నిండా దుమ్ము పులుముకుంటూ నడుస్తున్నాడు. సహదేవుడు తన ముఖం ప్రజలు చూడకుండా దాచుకుని నడుస్తున్నాడు. ద్రౌపదీదేవి తన పొడవైన జుట్టుతో ముఖం మూసుకొని శోకంతో నడుస్తూ వెళుతుంది. వారి పురోహితుడైన ధౌమ్యులు వారు దర్భలు చేత పట్టుకొని యమదేవతా సంబంధమైన సామసూక్తాలు పఠిస్తూ వెళుతున్నారు అని అంటాడు విదురుడు. అయితే వాటికి అర్థం ఏమిటి మహామంత్రి అని విదురుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ప్రభు,
మనవారు చేసిన దుష్ట పనులకు ధర్మరాజు గుండె కుతకుతాలాడుతున్నది. ఆ వేడి కనులు ఎవరి మీద పడితే వారు నశిస్తారు. అలా జరగడం ఇష్టం లేక ధర్మరాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. భీముడు తన భుజబలంతో శత్రుమర్దనం చేసి తీరుతానని అంటున్నట్లుగా వెళుతున్నాడు. ఇసుక చల్లినట్లుగా బాణాలు వర్షం కురిపిస్తానని అర్జునుడు, తన సౌందర్యం ఎవరిని ఆకర్షించకూడదని నకులుడు, ఈ స్థితిలో తన ముఖం ఎవరు చూడకూడదని సహదేవుడు నడిచి వెళుతున్నారు. తనకు ఇంతటి దుస్థితిని ప్రాప్తింపజేసిన వారి భార్యలు తమ పతులను శత్రువులను కోల్పోయి ఇంతకంటే దారుణంగా రోధిస్తారని ద్రౌపదీదేవి యొక్క భావం. తమ శత్రువులు మరణించినప్పుడు జరగవలసిన కర్మకాండకు సూచకంగా ధౌమ్యులు దర్భలు పట్టుకొని సామమంత్రాలు పఠిస్తున్నారు. విదురుడు ఆ విధంగా వివరించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాత ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిపించుతాడు. సంజయుడు వస్తూనే, మహారాజా, చేతులా ఎంతటి విపత్తును నెత్తిమీదకు తెచ్చుకున్నారు. మీ బుద్ధి విపరీతంగా ఉన్నది. అన్నిటికంటే బలీయమైన కాలం మీ మనసును వశపరుచుకున్నది. రజస్వల దశలో ఏక వస్త్రతో ఉన్న ఇంటి కోడల్ని, పాంచాల రాజకుమార్తెను మహాసభ మధ్యలో అవమానించిన పాపానికి ఫలం అనుభవించక తప్పదని సంజయుడు అంటాడు. సంజయ, విదురుడు అధర్మం జరుగుతున్నదని, ధర్మతత్పరులను హింసించరాదని హితబోధ చేశాడు. కాని నాకు ఉన్న పుత్ర ప్రేమ వలన ఈ దుర్భాగ్యం నన్ను నిరోధించింది అంటూ చాలా బాధపడతాడు ధృతరాష్ట్రుడు అని జనమేజయుడికి వైశంపాయనుడు సభాపర్వం గురించి వివరించుతాడు. ఈ రోజుతో సభాపర్వం పూర్తి అయినది. రేపటి నుండి అరణ్య పర్వం గురించి తెలుసుకుందాము.